హలో ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో తిరుమాత గింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి బాగా వేయించాలి. తరువాత అందులోకి బాగా కట్ చేసి పెట్టుకొని ఫ్రెష్గా ఉన్న గోరు చిక్కుడుని వేసుకోవాలి. గోరు చిక్కుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. తరువాత అందులో కట్ చేసుకున్న టమోటాలు వేసి బాగా కలపాలి. అందులోకి మళ్ళీ పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. కలిపి కల్లులుప్పు వేసుకోవాలి. కల్లులుప్పు బాగా టేస్ట్ వస్తుంది మెత్తనుప్పు కన్నా. అప్పుడు బాగా కలిపి చూడండి ఎలా కలుపుతున్నానో అలా బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు బాగా వస్తుంది. వేసి మూత పెట్టండి. కలిపి మూత పెట్టేసి బాగా 2 విజిల్లు రానివ్వాలి. 2 విజిల్లు అంటే 2 విజిల్లే, ఎందుకంటే మళ్ళీ మెత్తగా ఉడికిపోతాయి. విజిల్లు వచ్చిన తర్వాత అందులోకి మసాలా వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం వేసి పేస్ట్ చేసి కుక్కర్ మూత తీసి ఆ పేస్ట్ని మిక్సీ పట్టిన పేస్ట్ని గోరు చిక్కుడులో వేసి కలుపుకోవాలి. కలిపి బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిస్తే ఎంతసేపు ఉడకనివ్వాలంటే నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అందులో గరం మసాలా వేయాలి. గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దానిని చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో చూస్తున్నారా? కలర్ కూడా అట్లా రావాలి. వస్తే కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ కొత్తిమీర. అలా కలుపుకున్న దాన్ని సర్వ్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టు రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి కలర్ ఎంత బాగుందో.